వేసుకో తక్కువ అందుకని నేను రెండోది ఆ జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు తీసుకుని నాకు ఇది నాకు 76 ఏళ్ళు నేను చివరి అవకాశం కదా లేదు ఎవరికైనా 80 ఏళ్ళు దాటితే అది సాధ్యం కాదు. నేను ఈ 3 కార్యక్రమాలు మొదటిది చేపల చెరువులు, 2 జలజీవన్ మిషన్ నీళ్ళు ఇస్తూ, 3 కొల్లేరుకి శాశ్వత పరిష్కారం. ఇంకా 80% నేను ధైర్యంగా చెప్పగలను, నేను అడగలను కూడా. మేము ఉన్నప్పుడు ఆ 3 మంత్రుల దగ్గరికి ఢిల్లీ వెళ్ళి 6 సార్లు 7 సార్లు వెళ్ళి వెంకయ్యనాయుడు గారి సహకారంతో 80% పూర్తి చేశాం. 5 నుంచి 3కి తగ్గించి మన ప్రపోజల్స్ పంపించమన్నారు. రీడిఫైన్ ద బార్డర్స్ అండ్ సెండ్ ద ప్రపోజల్స్. రీడిఫైన్ అంటే డెఫినేషన్ ఇట్లా ఉంది 5, దాన్ని 3కి తగ్గించి రీడిఫైన్ చేసి చేయాలంటే కేంద్రం ఏం చేయలేదు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిపి చేసి పంపించారు. 5 ఏళ్ల నుంచి అసలు ఏం జరిగిందని అడిగేవాడు కూడా లేదు. నియోజకవర్గంలో అక్కడ కొందరి మీద కొంత ఎమ్మెల్యేల మీద జరుగుతుంది. ఇక్కడ మన నియోజకవర్గంలో వాళ్ళకి తెలవట్లేదు, తెలుసు, మీడియా ముందు చెప్తాను. ఎక్కువ మందికి వినయ్ గారి మాది ఓటేసి గెలిపిస్తున్నారని నాగేశ్వరరావు, కానీ ఓటేయకుండా మన మీద ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ బాధగా ఉంది, వాళ్ళకి తెలవట్లేదు. ఇవాళకి అందరికీ బాధ ఉంది. ఏంటి అతను వయసు ఏంటి? అందరూ రాజకీయాలు ఎంత పరిణితి చెంది ఏళ్ల తరబడి చేసిన వాళ్ళు, సీనియర్లు అన్ని ఉంటాయి. వాడు వచ్చి ఎవరిని అందరినీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఉంటారంట. 30 ఏళ్ళు వీళ్ళు కూడా 30 ఏళ్ళు ఆళ్ళు కానీ కొడుకులు కానీ ఉంటారంట. మే 13 తర్వాత మనందరి సంగతి చూస్తారండి. ఏం చూసేది నిజంగా ఇవాళ నాకు బాధ. ఈనాడులో ఒక ఆర్టికల్ వస్తే బాబీ దాన్ని ఎవరికి ఫార్వర్డ్ చేశారు. చేస్తే అది ఆడ సామాజిక వర్గంలో చూసి, కాపు సామాజిక వర్గంలో చూస్తే 3 నిమిషాల్లో సీఐకి ఫోన్ చేశారు, మీరు ఒకసారి రావాలి, దీనికన్నా ఆన్లైన్గా మీరే కేసు ఉన్నాను. ఆయన ఫోన్ చేశారు, నేను వస్తున్నాను, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పాను. నేను 10 ఏళ్ళ నుంచి పోలీస్ స్టేషన్ 15 ఏళ్ళకి ఏ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ కి బిల్డింగ్లు కడతానికి వెళ్ళగా స్టేషన్ కి నేను వెళ్దాం అనుకున్నాను. ఆ సంగతి చెప్పని వద్దు రావద్దు. నేను మేము మహేష్ కుమార్ గారు, నేను మీకు అందరికీ ఎప్పుడు అండగా ఉంటాం. ఎవరు దేనికి భయపడగల. ఆ రోజులు అయిపోయి ఆ రోజులు అయిపోయి మీరు ఎవరిని భయపెట్టలేరు. ఆఖరికి చిన్నపిల్లాడు కూడా భయపడ్డారు. చిన్నపిల్లాడు నేను అంతా 9 ఏళ్ళ 10 ఏళ్ళ అడిగినా ఏ గుర్తు చెబుతున్నాను. ఎవరు భయపడే పరిస్థితి లేదు. దయచేసి భయపెట్టి జనాల్ని ఓట్లేస్తున్నారు. అది ఎవరు సరిపోతే సరే. మొత్తం 7 నియోజకవర్గాల్లో కైకలూరులో ఎంపీకి హైయెస్ట్ మెజార్టీ వస్తున్నాయి. నేను మాటిస్తున్నాను, తప్పకుండా ఆ వంతుగా మనం ప్రయాణం చేద్దాం. ఎవ్వరు మీరు ఆయన నెంబర్ తీసుకోండి, వాళ్ళ పిఏ నెంబరు, వాళ్ళందరి నెంబర్లు తీసుకోండి, కేసు చూడండి. అందుకని మనం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ 3 కార్యక్రమాలు మేమిద్దరం మాకు మెయిన్ ఎజెండా. చిన్నగా నియోజకవర్గంలో కానీ మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాం. ఇవాళ వాళ్ళు నాగేశ్వరరావు, వాళ్ళ అబ్బాయి గారు వినయ్ గారు, ఇంక అంటానికి ఏమీ లేక శ్రీనివాస్ గారు అందుబాటులో ఉండరు. మంత్రిగా నేను 4 ఏళ్ల చివరి ఉన్నాను. ఉన్నప్పుడు నేను శ్రీకాకుళం నుంచి విజయనగరం దాకా వెళ్ళాలి. ఎప్పుడు రోడ్డు మీద మీరు టీవీలో చూస్తుంటారు. నేను నిజంగానే మనిషిగా ఇక్కడ అందుబాటులో లేదు. కానీ ఫోన్ ఎవరు ఎప్పుడు ఎక్కడ చేసినా మా ఫోన్ ఎత్తలేదు. వాళ్ళ దాకా నాతో ఎవరు అన్నారు. నా ఫోన్ నా దగ్గర ఉంటుంది, నేనే ఎత్తాను. జనసేన కార్యకర్తలకి అందరికీ నమస్కారం. అన్న శ్రీనివాస్ గారు, అన్నయ్య గారు మాట్లాడతారు. ఫాదర్ గురించి అంటే నాన్న గురించి నేను మాట్లాడారు. నాన్న మా అందరికీ నేర్పించింది కూడా మంచితనంగా ఉండడమే నేర్పించారు. అదే రకంగా నేను కూడా
ఆల్మోస్ట్ 18 ఏళ్ళ నుంచి కంపెనీ చూస్తున్నాను. ఎప్పుడు పాలిటిక్స్ లో ఒకసారి సార్ పిలిచి మేము చేసే సేవా సొసైటీ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. మేము కూడా పొలిటికల్ లో ఫాదర్ నాన్నతో పాటు యాక్టివ్ గా ఉంటుండే. సార్ని రెగ్యులర్ గా కలవడం ఇది ఉన్నప్పుడు ఈసారి ఏలూరు పార్లమెంట్ ని గెలిచాం అనుకుంటున్నాను, నువ్వు చేస్తావా అని అడిగారు. ఖచ్చితంగా అండి, మీరు ఓకే అంటే నేను చేస్తానండి అని చెప్పాను. అలాగా ఇవాళ మీ ముందు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా మేము ముందుండడం జరిగింది. ఇంకొకటి మీరు అందరూ అనుకోవచ్చు, ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ సమస్యలు తెలియదేమో అని అనుకోవచ్చు. అదేం లేదు, అన్ని సమస్యలు తెలుసుకున్నాను. ప్రతి ఒక్క సమస్య నేను డిస్కషన్ చేస్తున్నాను. మీరు ఏదో వేరే ఊరోడని అనుకోవద్దండి. మీ తమ్ముళ్ళలాగా, మీ కొడుకుల్లాగా, మీ మనవాళ్ళలాగా అనుకోను. నేను ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటాను. మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. ఇంకా వచ్చే టైంలో మండల వైజ్ కార్యక్రమాలను పెట్టుకుంటాను. అప్పుడు ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా కలిసి మీ అందరినీ కలిసి మాట్లాడతాను. ఇవాళ ప్రెస్ వాళ్ళకి తక్కువ టైం ఉందని అంటున్నారు. అందుకే మనం మండల మీటింగ్లప్పుడు కొంచెం మాట్లాడి మీ అందరికీ పరిచయం చేసుకుంటాము. ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ.